ఫుట్బాల్ ప్రపంచంలోనే ఒక మోస్ట్ పాపులర్ స్పోర్ట్. ఈ గేమ్ ఆడడానికి ఒక 11 మంది ప్లేయర్స్ కావాలి. కానీ ఆ 11 మందిలో కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది స్ట్రైకర్ దే. ఫర్ ఎగ్జాంపుల్ రొనాల్డో, మెస్సీ, నైమార్. అండ్ ఫుట్బాల్ చూడకపోయిన వాళ్ళకైనా కానీ వీళ్ళ పేర్లు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి, బికాస్ దే ఆర్ ద బెస్ట్ స్ట్రైకర్స్. అసలు ఒక స్ట్రైకర్ అవడం ఎలా? ఒక స్ట్రైకర్ కావాల్సింది ఏంటి? ఈగో, ప్యాషన్, సర్వైవల్నెస్. ఈ మూడు ఉన్న వాళ్ళే అవుతారు ప్రపంచంలోనే అల్టిమేట్ స్ట్రైకర్. అండ్ ఆ టీమ్ ని బేస్ అయ్యి ఉన్న ఈ యానిమే బ్లూ లాక్. మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇసాగి యోయిచి, ఒక హై స్కూల్ ఫుట్బాల్ ప్లేయర్. అండ్ తన డ్రీమ్ వచ్చేసి జపాన్ ఫుట్బాల్ టీమ్ లో ఎలాగైనా ఆడాలని. కానీ ఇసాగి ఒక ఈగో లేని ప్లేయర్, చాలా మంచివాడు. ఒక రోజు వాళ్ళ టీం మ్యాచ్ ఆడుతూ ఉండగా ఇసాగికి గోల్ కొట్టే అవకాశం ఉంటుంది, బట్ అది తను కొట్టకుండా తన ఫ్రెండ్ కి పాస్ చేస్తాడు. అండ్ తన బాల్ ని వాళ్ళ టీమ్మేట్ కి పాస్ చేయడం వల్ల వాళ్ళు మ్యాచ్ అనేది ఓడిపోతారు. అండ్ అప్పుడు ఇసాగికి ఒక క్వశ్చన్ లా ఉండిపోతుంది, అసలు అది నా గోల్, నేను వేసుంటే ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం అని. అండ్ ఆ మ్యాచ్ ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇసాగికి ఒక ప్లేస్ నుండి ఇన్విటేషన్ అయితే వస్తుంది. అసలు ఆ మిస్టీరియస్ ఇన్విటేషన్ ఏంటంటే బ్లూ లాక్ అనే హై ఫెసిలిటీస్ ఫుట్బాల్ క్యాంప్. అసలు ఆ హై ఫెసిలిటీస్ ఉన్న ఫుట్బాల్ క్యాంప్ ఏంటంటే జపాన్ కి సంబంధించి వరల్డ్ కప్ కోసం ఒక బెస్ట్ స్ట్రైకర్ ని తయారు చేసేలా ఒక టీం. దానికోసం వాళ్ళు ఒక 300 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆ క్యాంప్ లోకి అయితే మన ఇసాగి అయితే వెళ్తాడు. వాళ్ళ ఎయిమ్ ఒకటే, ఎలాగైనా ప్రపంచంలో బెస్ట్ అవ్వాలని. అండ్ ఆ ఫుట్బాల్ క్యాంప్ ఇన్ఛార్జ్ నేమ్ ఇగో గెన్పాచి.